సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని బాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ బూత్లలో కూర్చోవడానికి కనీసం ఏజెంట్లు కూడా ఉన్నారని జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులే బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలిపించేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని తన నివాసంలో కౌశిక్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పిసిసి అధ్యక్షుడు రేవంత్ పై నిప్పులు జరిగారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి నియమితుల 20 రోజులు అవుతున్న హుజూరాబాద్ ఎన్నికపై సమీక్ష చేయలేదని, ఆయన బీజేపీకి అమ్ముడుపోవడమే ఇందుకు కారణమని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈటెల రాజేందర్ని ఎదుర్కొన్నారని, ఇప్పుడు ఇదే ఈటెల గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు బీజేపీకి సహకరిస్తున్నారని, అందుకే తాను పార్టీకి రాజీనామా చేశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ బీజేపీ అభ్యర్థి గెలవాలని కోరుకునే రేవంత్ ఆ పదవిలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ను అభ్యర్థిగా నిలుపుతారని పేర్కొనడమే రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడని చెప్పేందుకు నిదర్శనమని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా తెచ్చుకోవాలని పొన్నం ప్రభాకర్ను హుజూరాబాద్ అభ్యర్థిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. హుజూరాబాద్లో ఎన్నికల వేడి రగులుతూ మిగతా పార్టీలని ఇల్లు తిరుగుతుంటే రేవంత్ కనీసం సమావేశం కూడా నిర్వహించకపోవడానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్లో చేరితే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచేవాళ్ళమని రేవంత్ పేర్కొనడంలో ఆంతర్యమేమిటో బహిర్గతం చేయాలని నిలదీశారు. ఎస్సీల భూములను చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకొని అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈటెల రాజేందర్ను టీఆర్ఎస్ బయటికి వెళ్ళగొడితే అటువంటి దొంగ కాంగ్రెస్లో చేరితే బాగుండు అని ఆశపడడంలోని ఆంతర్యం అమ్ముడుపోవడమేనని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి పదవిని తెచ్చుకున్న రేవంత్ వ్యవహార సరళి నచ్చకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 2018లో కొడంగల్లో రేవంత్ ఎన్ని ఓట్లు వచ్చాయో తనకు హుజూరాబాద్లో అన్నే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. హుజూరాబాద్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో చర్చించి 2-3 రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో నాకు అవకాశం ఇచ్చిన మా ఏఐసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు పెద్దలు సోనియా గాంధీ గారికి, మరియు నాకు టికెట్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా చేతులు జోడించి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా బాధాకరం, ఇవాళ నేను నా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర పిసిసి సెక్రటరీకి, హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేశాను. ఇది నా రాజీనామా లెటర్. ఇవాళ నేను రాజీనామా చేయడానికి కారణాలు మీకు వివరంగా చెప్తాను. మొదటిగా, నా రాజకీయ నిర్ణయానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏది కూడా సంబంధం లేదు. ఇది కేవలం నా సొంత నిర్ణయం, రాజకీయంగా నేను తీసుకున్న నిర్ణయం. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మాత్రం సంబంధం లేదని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు పొద్దున్న నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనీసం ఒక 50 సార్లు ఫోన్ చేసి ఎటు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడితే మంచుకుందని అని చెప్పాడు. కానీ నేను నా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఇవాళ నేను తీసుకున్న దీనికి ఎవరు కూడా నాకు
నా చేతులు జోడించి అందరిలో కోరుతా ఉన్నాను. ఇది కేవలం నా నిర్ణయమని మీకు చెప్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు చాలా బాధ కలిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు కావడానికి అధ్యక్షుడు కావాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల నేను ఒకరిని. ఆయనకి ఎంత సాయం చేసినో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రము రాష్ట్ర అధ్యక్షుడుగా వివరిస్తలేదు. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ బాధతోని నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తను పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ గెలవదు అని స్టేట్మెంట్ ఇవ్వడము చాలా బాధ కలిగించింది. నాకే కాదు, మా కాంగ్రెస్ పార్టీలో హుజరాబాద్ లో ఉన్న ప్రతి కార్యకర్తకి అధైర్యపడిపోయారు. అనే ఒక రాష్ట్ర అధ్యక్షుడే కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్తున్నాడే, అరే ఇదే పరిస్థితి అన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. చాలా బాధతో మాట్లాడుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, మళ్ళా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే అసలు ఓడిపోయే సీనే కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అర్థం కాని సబ్జెక్ట్ ఏంటంటే ఆయన బీజేపీలో పార్టీలో జాయిన్ అయ్యి ఆడ ప్రచారం చేస్తా ఉంటే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అవుతుందని చెప్తుంటే, అంటే ఇక్కడ మేము అందరం కాంగ్రెస్ పార్టీ జెండా పోసేటోళ్ళం అందరం కూడా పిచ్చోళ్ళ కనబడుతున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారిని మనం ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తలేడు. తను ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గా అయ్యో ఎట్లా మాలిక్ ఠాకూర్ అల్లుని కట్టుకొని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. పెద్ద లీడర్ అని చెప్పుకుంటాడు. పెద్ద యూజర్ నెంబర్ 1 మాలిక్ ఠాకూర్ కి 50 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయిన ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఏమైపోవాలి? 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జెండా మోసిన వాళ్ళందరూ కూడా ఏమైపోవాలి? చెప్పాలి అడిగేటోళ్ళు లేదనుకుంటా ఉన్నారు. ఎందుకు ఇలా పిసిసి ప్రెసిడెంట్ కి 30-40 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్ అయిన శ్రీధర్ బాబుకి ఇచ్చేది ఉంది, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చేది ఉంది, లేకుంటే బట్టి విక్రమార్కకి ఇచ్చేది ఉంది, లేకుంటే జీవన్ రెడ్డి గారికి ఇచ్చేది ఉంది, లేకుంటే జానారెడ్డి గారికి ఇచ్చేది ఉంది. ఇంకా ఎంతో మంది సీనియర్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరికీ కూడా ఇచ్చేది ఉంది. మరి వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా కేవలం రేవంత్ రెడ్డి గారికి లేదా పైసలు తెచ్చుకొని మాలిక్ ఠాకూర్ అమ్ముడుపోయి ఇలా రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా బాధాకరం అని చెప్తా ఉన్నాం. అసలు నాకు అర్థం కాదు, ఈ రాష్ట్రంలో అయ్యాల హుజరాబాద్ కంటే రేవంత్ రెడ్డి గారికి జగన్ కంటే ఇంపార్టెంట్ అయిన పని ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తన అధ్యక్షుడిగా అనౌన్స్ అయ్యి దాదాపు 60-70 డేస్ అయితా ఉంది. ఈ 60-70 డేస్ నుంచి ప్రెసిడెంట్ అయినట్టు పోతున్నా అక్కడ బీజేపీ పార్టీ పనిచేస్తుంది, ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పనిచేస్తుంది, టిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు పనిచేస్తున్నారు. అరే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ చేయడం బాబు అంటే ఇన్ఛార్జ్ చేయరు, ఎవరు పట్టించుకోరు. అంటే కేవలం కౌశిక్ రెడ్డి ఒకటే కొట్టాడా? అంటే కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడికి బాధ్యత లేదా? అని ఎవరైనా పిసిసి ప్రెసిడెంట్ ఎలక్షన్ కొట్టాడంటే ముందు ఎలక్షన్ కొట్టాడదామని చెప్తాడా, లేకుంటే ఎలక్షన్ గివప్ చేస్తాడా? అని ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటే ఒక ఎలక్షన్ గివప్ చేయడం సిగ్గు చేయడం అని చెప్తా ఉన్నాను. ఎలక్షన్ పూర్తిగా గివప్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా, ఉత్తమ్ కుమార్
కుమార్ రెడ్డి గారు 1,00,000 వాళ్ళు రేవంత్ రెడ్డి గారి కంటే నేను. ఎందుకంటే దుబ్బాకల ఒక్క ఊర్లో ఒక్క మనిషి కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీకి మేము పోయినప్పుడు. కానీ అయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము తప్పకుండా హుజరాబాద్ దుబ్బాకల మేము జెండా ఎగిరేస్తామని చెప్పి. ఇది వాస్తవం కాదా? అంటే కార్యకర్తలకి ధైర్యం నింపేది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ లేకుండా కానీ మన హుజరాబాద్ దాదాపు 62,000 ఓట్లు వచ్చిన నాకు ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం ఎంపీ ఎలక్షన్ వల్ల అన్ని కాన్స్టిట్యూన్సీల డిపాజిట్ పోతే కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్ 50,000 ఓట్లు పట్టాయి. ఇంత బలంగా కాన్స్టిట్యూన్సీని ఇచ్చిపెట్టేసి ఈ ఫోటో రారబాబు ఫోటో దిగు, రారబాబు ఫోటో దిగు. అరే నీవేమో సినిమా యాక్టర్ వాటితో ఫోటో దిగడానికి వస్తామా? పని చేద్దాము, ప్రజల కోసం పనిచేద్దాం అనుకున్నారా? కానీ సినిమా యాక్టర్లకు ఏదో హీరోలతో ఫీల్ అయిపోతే, ఒక పిసిసి ప్రెసిడెంట్ రాగానే ఏదో పెద్ద ముఖ్యమంత్రి అయిపోయినా ఫీల్ అయిపోతే ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేస్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తా ఉన్నాడు ఈ తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని తాకడ పెడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అరే రేవంత్ రెడ్డి గారు, నేను ఆశ్చర్యపోయాను. నేను పిసిసి ప్రెసిడెంట్ నుండి గట్టిగా కొట్లాడతానని నేను భావించుకొని కార్డు నుంచి కార్యకర్తలను తీసుకొని వచ్చి రమ్మని చెప్పి 9 గంటలకు నాకు చెప్పి ఆ 9 గంటలకు అందరూ 300 కిలోమీటర్ల నుంచి వచ్చిన తర్వాత నేను బిజీగా ఉన్నా, రేపు పొద్దున్న రాండి అని అంటే పిచ్చోళ్ళ నిలబడుతున్నామైంది. మేము బిజీగా దేనికున్నది? నువ్వు జల్సా చేసుకోనికి 9 గంటల తర్వాత ఇంట్లో కోసం జల్సా చేసుకుంటే బిజీ ఉన్నామని చెప్తే మేము ఆగిపోయి హోటల్ ఆగి తెల్లారి మనం రావాలి, నీకోసం గంటలు వెయిట్ చేయాలి, నీకు ఫోన్ చేయాలంటే ఫోన్లతో రెస్పాండ్ కావు. అంటే కార్యకర్తలకు మేము ఏం చెప్పాలి? ఏమి చేయకపోతే నువ్వు అన్నీ అయిపోయినా అనుకుంటే నీ ప్రభలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అని చెప్తాను. చాలా హుజరాబాద్ ఒక యుద్ధ వాతావరణం ఉంది, దాన్ని కనీసం నువ్వు స్పందించకపోతే ఏంటన్నట్టు? కానీ ఇప్పుడు తెల్లారి సోషల్ మీడియాలో వ్యక్తిస్తాడు రేవంత్ రెడ్డి. కౌశిక్ రెడ్డి అప్పుడు పోయింది టీఆర్ఎస్ పార్టీ. అరే రేవంత్ రెడ్డి ఏం కాదు అప్పుడు పోయింది, ఇదే రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ అప్పుడు పోయిండు. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంది కొంచెం మన బ్రేక్ ఉన్నాడు, ఎవడైనా ఈటల రాజేందర్ గెలుస్తాడు, ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతాడని ఎవరైనా చెప్తాడని? ఈటల రాజేందర్ బీజేపీకి ప్రచారం చేస్తుంటే, ఈటల రాజేందర్ బీజేపీకి ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటే మంచుకుందని ఎవరైనా చెప్తాడా? ఇదేనా సెన్స్ ఉన్న ముచ్చట? మీకు ఉదాహరణ చెప్తా. 2018 మార్చి 8 తారీఖు రేవంత్ రెడ్డి గారు నేను బస్ యాత్ర ఆర్గనైజ్ చేసినప్పుడు హుజరాబాద్ వచ్చి రాజేందర్ మీద సివిల్ సప్లై స్కామ్ ఉందని చెప్పి తను పెద్ద ఎత్తున ఆరోపణ చేసినప్పుడు మళ్ళా తెల్లారి అయిపోయిన తర్వాత రాజేందర్ తరఫున రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరు వేరో తెలియదు, సూట్ కేసు ఏమారని నాకు తెలియదు. ఇక తెల్లారి నుంచి మాట్లాడాలంటే దాని గురించి మాట్లాడు. ఆ రోజు ఆయన స్కామ్ చేసిండు అని దొంగ అలంగా అని చెప్పింది నువ్వే కదా రేవంతన్నా. మరి మీరు చెప్పినప్పుడు ఇవాళ ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ ఉంటే మంచుకుంటుందని ఎట్లా చెప్తున్నావు? రేవంత్ అన్న మర్చిపోయినట్టు మన కొడంగల్ 2018 జరిగిన నీకెన్ని ఓట్లు వచ్చినాయి, నాకు అన్ని ఓట్లు వచ్చినాయి, అది మర్చిపోవాల్సిన అవసరం ఏం లేదు. సరే నీకు అవకాశం దొరికిన కొంచెం పెద్ద లీడర్ అవ్వచ్చు, ఎస్ మాకు కూడా అవకాశం దొరికినప్పుడు తప్పకుండా నీ స్థాయికి మేము కూడా ఎదుగుతాం. చాలా బాధ అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా చూసినాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పినాం. నేను కాంగ్రెస్ పార్టీ కోసము గత 2 నెలల నుంచి గట్టిగా అక్కడ తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా అని చెప్పి మళ్ళీ కొద్ది మీడియా చెప్పి ప్రచారం మొదలుపెట్టినాక రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినాక అక్కడ తీసుకుపోయి డిపాజిట్ పైన ఒక లీడర్ ఉంటాడు, కరీంనగర్ పెద్దగా చెప్పుకుంటాడు. ఆ డిపాజిట్ పైన లీడర్ కి తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్ చేస్తాను చెప్తున్నాడు. సొంతూరులో డిపాజిట్ పోయినాడు. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు 39,000 వచ్చినాడు కరీంనగర్ లో. మళ్ళా ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు 19,000 వచ్చి డిపాజిట్ పోయినాడు. కానీ
కనీసం వాళ్ళ ఆయన ఉన్న సొంత ఇంటి వాళ్ళ నడిపే ఓట్లు రానోడు వీళ్ళకి లీడర్లా క్యాండిడేట్ ప్రభాకర్ ఇస్తారట ఆ ప్రభాకర్ ని పని చేయాలట ఇచ్చుకోవాలి ఆ క్యాండిడేట్ చేసుకొని మీరే ఇలా చూద్దాము మీకు కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డికి సవాల్ చూస్తా ఉన్నా ఈ నుంచి మొన్న ప్రభాకర్ మొగోడైతే సవాల్ చూస్తా ఉన్నా రా హుజరాబాద్ నడు చూసుకుందా ఇక నీకు డిపాజిట్ తెచ్చుకో హుజరాబాద్ మొగోడు కదా చూద్దాం ఈ రేవంత్ రెడ్డి మొన్న ప్రభాకర్ ఇద్దరు రమ్మని చెప్పు డిపాజిట్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ చూద్దాం ఇన్ని రోజులు ఎగిరి పడ్డారు కదా మేము కాంగ్రెస్ పార్టీలో ఏం వస్తాము మేము ఆ నుంచి పోటీ చేస్తాం చెయ్యండి ఇలా చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే అప్పుడు పూర్తిగా నేను చెప్తాను ఇవాళ రేవంత్ రెడ్డి చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక 6 నెలల లోపల మొత్తం చేసుకుని మాట్లాడాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హ్యాపీ లేరు రాజగోపాల్ రెడ్డి గారు హ్యాపీ లేరు బట్టి విక్రమార్క గారు హ్యాపీ లేరు శ్రీధర్ బాబు గారు హ్యాపీ లేరు పూలం వీరే గారు హ్యాపీ లేరు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా హ్యాపీ లేరు రేవంత్ రెడ్డి గారు అరే నేనే సినిమా నేనే రాజా అంటే నువ్వు ముందరకు వచ్చి సరే రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద లీడర్ అయి ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో మార్చేస్తాడు ఏ చేస్తాడు పీ చేస్తాడు అని అనుకుంటుంటే ఆయన మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వల్ల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వల్ల సొంత పార్లమెంట్ లా 48 డివిజన్ల నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే టికెట్ ఇచ్చినావు నువ్వే డబ్బులు ఇచ్చినావు నువ్వే అన్ని చేసినావు మరి ఎందుకు 48 డివిజన్ల కనీసం డిపాజిట్ కాంగ్రెస్ పార్టీ కొంత పెద్ద లీడర్ అయితే చెప్పలేవు కదా నీ సొంత పార్లమెంట్ లా డిపాజిట్లు తెచ్చుకోలేవు ఈ రాష్ట్రంలో ఏదో ఏ కేసు అప్పుడు ఈ కేసు అని చెప్తావు నీతో ఊరు కాదు పీడి కాదు అరే ఎలక్షన్ లో కొట్టాడేటోడు ఎవరైనా కానీ రాష్ట్ర అధ్యక్షుడు అనేటోడు ఎలక్షన్ ఉన్నప్పుడు గెలవని ఓడిపోయి యుద్ధానికి సరైన దమ్ము ధైర్యం ఉన్నాడు ఈ ప్రెసిడెంట్ ఇది తీసుకోవాలి చాతగాడు ప్రెసిడెంట్ ఎందుకు తీసుకోవాలి ఎవడైనా ఎలక్షన్ ఓడిపోతామని చెప్తాడంటే ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవడైనా ఎలక్షన్ ఓడిపోతామని చెబుతాడా అంటే ఎంత అవగాహన లేదో ఈ రేవంత్ రెడ్డి గారికి మీరు పూర్తిగా ఆలోచన చేయండి ఏదో చెప్తాడు ముచ్చట్లు చెప్తాడు అరే సినిమాలో ముమైత్ ఖాన్ కూడా వచ్చినప్పుడు సీట్లు కొడతారు ఆ మస్తు ముమైత్ ఖాన్ కూడా వచ్చి చేతులు వచ్చినప్పుడు సీట్లు మస్తు కొడతారు కాంగ్రెస్ పార్టీ ఇంకొక ముమైత్ ఖాన్ రేవంత్ రెడ్డి పోస్టర్ ముందర రాగానే ఒక 100 మందిని ముందే పంపుతాడు రేవంత్ రెడ్డి సీఎం ఏ సీఎమే నీ అమ్మ కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు నువ్వు ఎమ్మెల్యే గెలిచే దిక్కు నీకే లేదు ఎమ్మెల్యే వల్ల నువ్వే ఓడిపోతుంది సీఎం ఏంటి సీఎం పుట్టిన సీఎం అమ్మా 119 అసెంబ్లీలో ఎవరు గెలవదే సీఎం అమ్మా ఏంటి సీఎం నేను వాస్తవంగా చెప్తున్నాను ఇవాళ నేను చాలా బాధతో మాట్లాడుతా ఉన్నాను ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ వాదిని గట్టిగా కొట్లాడినా రాజేందర్ని పొందబెట్టే ప్రయత్నం చేసిన పోయినసారి కూడా నాకు టికెట్ రాకుండా ఇదే రేవంత్ రెడ్డి అనుకున్నాడు 15 రోజుల్లో నాకు అవకాశం ఇచ్చిన రోజు 15 రోజుల టైం ఉన్నప్పుడు ఈటల రాజేందర్కి చెంతలు పట్టించిన నేను ఒకరిని ఓడిపోతున్నా ఒక భయంతో చెమటతో చచ్చిపోయి ఏడిసిన ఈటల రాజేందర్ గారు చచ్చిపోతా ఏదో బతికేడు ఇంకోటి మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఫస్ట్ ఫిలం కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ లో ఈయన పెద్ద మాటలు మాట్లాడుతాను నేను పెద్ద లీడర్ ఈయన మన పార్లమెంట్ వేసినప్పుడు 5 కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ పోయింది వేములవాడలో డిపాజిట్ పోయింది సిరిసిల్లాలో డిపాజిట్ పోయింది చొప్పదండిలో డిపాజిట్ పోయింది కరీంనగర్లో డిపాజిట్ పోయింది మానకొండలో డిపాజిట్ పోయింది 5 కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ పోయింది ఆ డిపాజిట్ పోయిన వాళ్ళు వచ్చాడు ఇప్పుడు హుజరాబాద్ బై ఎలక్షన్ లో క్యాండిడేట్ గా డిక్లేర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అచ్చా ఈ పార్లమెంట్ ఎలక్షన్ కదా ఈ 5 కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ పోయినా కూడా నా కాన్స్టిట్యూన్సీ మాత్రం నన్ను చూసిన ప్రజలు మాత్రం 50,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచారు ఎక్కడ కూడా పోలేదు అరే బలమైన క్యాండిడేట్ గా నేను పనిచేసుకుని ఆ కాన్స్టిట్యూన్సీ దాదాపు ఒక 10,000 కుటుంబాలతో స్వయంగా సంబంధాలు ఉన్న వ్యక్తిగా నేను ఆడ పనిచేసుకుంటా ఉంటే
పొన్న ప్రభాకర్ ఇద్దరు కలిసి ఈటల రాజేందర్ కోర్టులో వ్యవహరిస్తా ఉన్నారు. పొన్న ప్రభాకర్ గారు ఏం చేశారంటే ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి అన్యాయం స్టేట్మెంట్ ఇచ్చారు. ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసి అన్యాయం న్యాయం నీకెందుకు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజేందర్ ఏజెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ప్రతిసారి ఒక ఈటల రాజేందర్ కోర్టు వ్యవస్థని పొన్న ప్రభాకర్ ఆ ఈటల రాజేందర్ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, ఎలక్షన్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఆయన మనుషులందరూ కూడా బీజేపీ పంపించాలి. కోర్టు రెడ్డి గెలవద్దు, కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, నాశనం కావాలి. ఉన్నోళ్ళందరూ పోయి ఈటల రాజేందర్ పని చేయాలి, ఈటల రాజేందర్ గెలుతారు. ఇది అర్థం చేసే పని. అరే మా రక్తం పెట్టి కొట్టాడుతున్నాయా? మేము అమ్ముడు పోకుండా మా రక్తం పెట్టి కొట్టాడుతాం, మా ఆస్తులు అమ్ముకొని కొట్టాడుతాం, కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడుతాం. ఇదానే ఒక్క ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక్కరు కూడా పట్టించుకోడు హుజరాబాద్ అని. ఇది కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. నా కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయింది. సరే ఇది అనుకోని పరిణామం. ఇలా హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్లు, మా గ్రామాధ్యక్షులు ఎవరు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ రాజీనామా కూడా చేసుకుంటున్నారు. ఈ 2-3 రోజుల్లో కూడా మీకు తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ చేయబట్టి ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు. రేపు హుజరాబాద్ సిగ్గు చేయడు. రేవంత్ రెడ్డి నేను పెద్ద మొగన్నని చెప్పుకునే రేవంత్ రెడ్డి, పెద్ద మొగన్నని చెప్పుకుంటున్న ఈ డిపాజిట్ కానీ వార్డు మెంబర్ కూడా గెలవని పొన్న ప్రభాకర్, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మొగలు అయితే డిపాజిట్ తెచ్చుకోండి, గెలుచుడు దూరం వచ్చాడు. డిపాజిట్ తెచ్చుకోండి. ఇది వాస్తవా? ఈ డిపాజిట్ తెచ్చుకోండి అని ఛాలెంజ్ చేస్తామా? దీంతో పాటు ఒక దొంగ దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు, దొంగలుగా దొరికిపోయిన ఈటల రాజేందర్ గారు లేదు అని వీళ్ళంటుంటే ఇలా పోయి గుడి మీద తగ్గి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీ పార్టీలో చేస్తే రేపు వచ్చి ఆ బీజేపీ పార్టీ ఓటేమని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? అర్థం కాదు. మేము ఎందుకు పోటీ చేయాలి? చాలా బాధ్యతతో మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఆ కాన్స్టిట్యున్సీలో చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఎగిరేగా జెండా ఎగిరేద్దామని ఒక ఆకాంక్షతో నేను చేశాను. నేను కూడా 2009లో ఒక క్రీడాకారుని, ఒక క్రికెటర్ని, క్రికెట్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారి, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు పాటు చనిపోయిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు 2009 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ వచ్చి ఇలా వీడడం చాలా బాధాకరమని చెప్పుకుంటూ నా భవిష్యత్ కార్యాచరణ మొత్తం కూడా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి పోయి నా కార్యకర్తలతో కూర్చొని నిర్ణయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.